హలో ఎవ్రీవన్, కామెంట్స్లో ఒకరు ఫోలిక్ యాసిడ్ ముందు నుంచి తీసుకోవాలా అని అడిగారు. సో అది తెలుసుకుందాం. సో ఫోలిక్ యాసిడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ బి. ఈ ఫోలిక్ యాసిడ్ ఎవరికైనా కానీ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, మన బాడీలో ప్రతి ఒక్క అవయవం అండ్ ఎంటైర్ బాడీకి కావాల్సిన ప్రతి ఒక్క సెల్కి ఫార్మేషన్కి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ సెల్లో ఉన్న డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ అనే జెనెటిక్ మెటీరియల్ ఫామ్ అవడానికి కూడా ఫోలిక్ యాసిడ్ ఇంపార్టెంట్. అండ్ బాడీలో ఫామ్ అయ్యే రెడ్ బ్లడ్ సెల్స్కి కూడా ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎందుకు ఇంపార్టెంటో తెలుసుకుందాం. మనకి ప్రెగ్నెన్సీ వచ్చి మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ అని తెలిసేసరికి బేబీ 1 month బేబీ ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఉంటుంది. సో 1 month బేబీ ఎలా ఉంటుంది అంటే ఈ సైజులో ఉంటుందన్నమాట. సో ఈ సైజులో ఉన్న బేబీకి కూడా అవయవాలన్నీ ఏర్పడిపోతాయి. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే న్యూరల్ ట్యూబ్. ఇది 1 month బేబీలో ఫ్లాట్గా ఉంటుంది. తర్వాత ఈ న్యూరల్ ట్యూబ్ నుంచి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఫామ్ అవుతుంది. ఇది బేబీకి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్లో అబ్నార్మాలిటీస్ వస్తాయి. వాటిని న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని అంటాము. ఇవే కాకుండా ప్రతి ఒక్క అవయవంకి ఫోలిక్ యాసిడ్ ఇంపార్టెంట్ కాబట్టి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ప్రాపర్గా ఉంటే అవయవాల లోపాలు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ త్రూఅవుట్ 3 months తీసుకోవాలి. అండ్ ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ని ప్రివెంట్ చేయాలి అనుకుంటే 1 month మనం ప్లాన్ చేసుకుని 1 month ముందు నుంచి కూడా ఫోలిక్ యాసిడ్ తీసుకొని ప్రెగ్నెన్సీలో 3 months కంటిన్యూ చేసుకుంటే చాలా మంచిది. ఇది మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫర్ సపోజ్ ఎవరికైనా ప్రీవియస్ హిస్టరీ అంటే ముందు బేబీస్లో ఎవరికైనా ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఉండుంటే కనుక వాళ్ళకి డోస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా 2 to 3 months ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ప్లాన్ చేసుకోక ముందు నుంచే తీసుకుంటే బెటర్. ఈ ఫోలిక్ యాసిడ్ మనకి న్యాచురల్గా ఏ ఫుడ్స్లో ఉంటుంది అని అంటే వెజిటబుల్స్లో మోస్ట్లీ ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది, అలానే బీన్స్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్స్కి వచ్చేసరికి ఆరెంజెస్ కానీ, బనానాస్, వాటర్ మెలన్ అంటే మెలన్స్ ఏవైనా, ఆర్ బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, వీటన్నిటిలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ముందు నుంచి తీసుకుంటూ 3 months కూడా కంటిన్యూ చేస్తే బేబీ హెల్తీగా ఉంటుంది.